రణపాల మొక్క ఫ్రెండ్స్. రణపాల మొక్క గురించి అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, కొంతమందికి అయితే తెలీదు. సో రణపాల మొక్కకి ఇలా ఫ్లేవర్స్ కూడా వస్తాయి, చిన్న చిన్న లైటింగ్స్ లాగా. ఇది ఓన్లీ మనకి జనవరి మంత్ ఎండింగ్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మిగతా మంత్స్లో అయితే స్టార్ట్ అవ్వదు ఫ్రెండ్స్, ఓన్లీ జనవరి ఎండింగ్లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్న రణపాల మొక్క యొక్క లీవ్స్తో కూడా మనము ఈ మొక్కని పెంచవచ్చు. నర్సరీస్లో అయితే ఈ మొక్క చాలా కాస్ట్, అండ్ ఇది ఆయుర్వేదిక్ ప్లాంట్ కాబట్టి చాలా కాస్ట్ ఉంటుంది. బట్ జస్ట్ మీకు ఒక లీవ్ దొరికినా కానివ్వండి, ఆ లీవ్తో మనకి వారంలోనే వేర్లు స్టార్ట్ అవుతాయి. ఎక్కడ లీవ్స్ పడితే అక్కడి నుంచి మనకి మొక్కలు స్టార్ట్ అవుతాయి. సో ఈ రణపాల మొక్క ప్రత్యేక లక్షణం ఇదే ఫ్రెండ్స్. దీనికి మనకి కాడలు యూజ్ చేయడం అలా ఏం లేదు, వీటితోనే ఇలా ఆకుతోనే మనకి మొక్క అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కుండీ చూడొచ్చు, ఇది మొత్తం టోటల్గా వెజిటబుల్ వేస్టేజెస్తో నింపి కాడ కట్ చేసి ఇందులో పెట్టేశాను. ఆ వెజిటేబుల్ వేస్టేజెస్తో కూడా మనము మొక్కల్ని, మట్టి వాడకుండా మొక్కల్ని పెంచవచ్చు అనేది ఒక లాంగ్ వీడియో అయితే నేను మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను, చూడండి. సో ఇలా మనకి ఇంత పెద్దగా అయితే ఇలా వచ్చేసింది, అండ్ దాని తర్వాత లీవ్స్ పడి కింద కూడా మనకి స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఇది వచ్చేసిన తర్వాత ఎండిపోతుంది ఫ్రెండ్స్, ఇది ఉండదు. ఈ మొక్క మొత్తం ఇక్కడ వరకు ఎండిపోతుంది, మళ్ళీ కొత్తగా అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇలాగే మన దగ్గర ఓన్లీ లీవ్స్తో వచ్చినవే ఇవన్నీ కూడా, ఈ రణపాల మొక్క. అండ్ లీవ్స్తో కింద కూడా వచ్చేస్తాయి అవి. ఇలా వచ్చింది కూడా చూపిస్తాను, ఇదిగోండి ఇక్కడ కూడా ఓన్లీ లీవ్స్తోనే. ఒక్క లీవ్ దొరికినా కానివ్వండి మీరు దీన్ని పెంచేసేయచ్చు. ఇదిగోండి నేను చెప్పాను కదా, జస్ట్ ఇటుక మీద చిన్న లీవ్స్ పడి ఇక్కడ వచ్చేస్తున్నాయి. మీరు జస్ట్ ఈ రెండు, ఇదిగోండి ఇక్కడ రోజుకి ఒక ఆకు అయితే తింటే హెల్త్కి మంచిది. షుగర్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్ వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచిది. ఇదిగోండి కింద పడే వచ్చేస్తున్నాయి. ఇది ఎంత ప్రైసో అంత ఈజీగా అయితే స్ప్రెడ్ అవుతుంది. సో ఈ కుండీలో కూడా మీరు చూడొచ్చు, ఇలాగైతే రణపాల ప్లాంట్ని మనము ఈజీగా గ్రో చేయొచ్చు. సో మీరు ఈ ప్లాంట్ ఒక లీవ్స్ దొరికినప్పుడు తప్పకుండా వేసేయండి. కేర్ కూడా అవసరం.